సొలొమోను రాజు, సొలొమోను అధిపతి, సొలొమోను గొప్పతనము నీకు నాకు అర్థం కావాలి. ఆయన ఇజ్రాయేల్ ముందు దేవుని మందిరంలో చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇజ్రాయేల్ అందరూ ఆయనకు మోకరించాలి. ఇజ్రాయేల్ అందరూ ఆయనను విన్నపం చేయాలి. ఇజ్రాయేల్ అందరూ ఆయనకు నమస్కారం చేయాలి. ఇజ్రాయేల్ అందరూ ఆయన పేరు నామాన్ని స్మరించాలి. కానీ ఈ సొలొమోను రాజు మాత్రము దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిస్తున్నాడు. దేవుడి సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ ఆలకించవలసిన విషయం ఏంటో తెలుసా? ఈ మందిరంలోకి, ఈ దర్వాజలోకి రాగానే నీ పదవి, నీ ఆలోచన, నీ ధనము, నీ డబ్బు, నీ అధికారము అంత బయటనే వదిలిపెట్టి లోపలికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరంలో అందరూ సమానులే. హల్లెలూయా.